తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్లో సిట్ సమావేశం కొనసాగుతోంది. కల్తీ నెయ్యి వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. టీటీడీ ఈవో ఇచ్చిన సమాచారం ఫిర్యాదుపై చర్చించి ఓ క్లారిటీకి వచ్చినటువంటి సిట్ సమావేశం తర్వాత 2 బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేయనుంది. అంతకుముందు టీటీడీ ఈవో శ్యామలరావుతో భేటీ అయ్యారు సిట్ ఐజీ త్రిపాఠి, డీఐజీ గోపీనాథ్ జెట్టి. తిరుమల లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈవోతో సమావేశమై కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆరా తీశారు. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా కూడా ప్రకంపనలు రేపుతోంది తిరుమల లడ్డు వివాదం. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్న వివాదానికి సంబంధించి రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను నియమించింది. సిట్ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్లో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్లో సిట్ సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్పుట్స్ ఏంటో మా ప్రతినిధి కార్తిక్ని అడిగి తెలుసుకుందాం. కార్తిక్, గెస్ట్ హౌస్లో సిట్ సమావేశం కొనసాగుతోంది. ఫస్ట్ ప్రైమరీ రిపోర్టు ఏ విధంగా తీసుకున్నారు శ్యామలరావు నుంచి? ఏ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు? సార్ రైట్ దేవి, అంటే అన్ని కోణాల్లో ఏ ఒక్క కోణాన్ని కూడా వదలకూడదు. ముఖ్యంగా ఏదైతే నెయ్యి కొనుగోలుకు సంబంధించి ఈ టెండర్లో వచ్చినటువంటి ఈ టెండర్ ఏఆర్ డైరీకి ఎలా వచ్చింది, దానికి ఒప్పందానికి కారకులు ఎవరు, దానికి నామ్స్ అనేది ఉన్నటువంటి నిబంధనను మార్చినటువంటి వాళ్ళు ఎవరు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సిట్ బృందం మొత్తం కూడా నిన్న మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో తిరుపతికి చేరుకుంది. ఇక అప్పటి నుంచి కూడా తిరుమలకు వెళ్ళడం, తిరుమల తర్వాత నేరుగా తిరుపతికి వచ్చి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు కూడా సమావేశానికే హై ప్రియారిటీ అనేది కూడా ఇవ్వడం కూడా జరిగింది. దాదాపు 10 సంఖ్యలో ఉన్నటువంటి ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మొదట ఎక్కడికి వెళ్ళాలి, టీమ్స్ను ఫామ్ చేసుకోవడంతో పాటు ఐఓగా ఎవరు నియమించాలి, దాని తర్వాత తదుపరి చర్యలు అనేది ఎలా తీసుకోవాలనే దాని మీద కూడా మొదటగా ప్రీమియంగా కూడా ముందు జాగ్రత్త చర్యలు కూడా ఇవన్నీ కూడా తీసుకున్నట్టుగా కూడా తెలిసింది. అందులో భాగంగానే కేవలం సమీక్షా సమావేశాలకు మాత్రమే ఈ 2 రోజులుగా కూడా టైం అనేది కూడా సిట్ బృందం ఎక్కువగా కేటాయించిందని చెప్పాలి. అయితే ఈరోజు మధ్యాహ్నం టీటీడీ ఓ శ్యామలారావును కలవడం మాత్రం ఈ కేసులో ఏదైతే సిట్ దర్యాప్తుకు అత్యంత దోహదపడేటటువంటి అంశంగా కూడా మారిందని చెప్పాలి. అయితే ఈవో శ్యామలారావు కూడా అత్యంత కీలకమైనటువంటి విషయాలను కూడా సిట్ బృందం ఏదైతే కోరిందో, దాంతోపాటు ఇక్కడ జరిగినటువంటి నెయ్యి కల్తీకి సంబంధించి ఆ రోజు ఏం జరిగింది, దాని తర్వాత 2 నెలల పాటు ఏఆర్ డైరీకి సంబంధించి నోటీసులు ఇవ్వడం సహా ఏఆర్ డైరీ తిరిగి రిటర్న్ ఏం కంప్లైంట్ ఇచ్చింది, ఎప్పుడు ఆ యొక్క నెయ్యి ట్యాంకర్లు అనేది రావడం కూడా జరిగింది, దాని తర్వాత ఎప్పుడు దాన్ని వెనక్కి పంపాము, శాంపుల్స్ అనేది ల్యాబ్కు గుజరాత్కి ఎప్పుడు పంపాము, వీటన్నిటితో పాటు ఇతర అంశాలన్నింటినీ కూడా సిట్ బృందానికి శ్యామలారావు తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఈ రకంగా ఆయన ఇచ్చినటువంటి సమాచారంతో పాటు టీటీడీ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జీఎంగా ఉన్నటువంటి మురళీకృష్ణ కంప్లైంట్లో ఇచ్చినటువంటి అంశాలు ఈ రెండింటినీ కూడా బేజూరు వేసుకొని రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో దూకుడుగా వెళ్ళేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా సిట్కు ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు సిట్ను ఈ ప్రస్తుతం 2 బృందాలుగా విడిపోయి తిరుపతిలో ఉన్నటువంటి తిరుమలలో ఉన్నటువంటి ఈ యొక్క నెయ్యి గోడౌన్లు కావచ్చు, నెయ్యిని పరిశీలన చేసేటువంటి ల్యాబ్ కావచ్చు, తిరుమలలో ఉన్నటువంటి పోటు కార్మికులు శ్రీ వైష్ణవులు ఎవరైతే స్వామివారి పవిత్రమైనటువంటి లడ్డూను తయారు చేస్తారో వారందరితో కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా కూడా వాళ్ళే లడ్డు తయారు చేస్తున్నారు కాబట్టి లడ్డు తయారీకి సంబంధించి నెయ్యి వాడకం గురించి వారికంటే ఎవరికి బాగా తెలియదు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుచినటువంటి నేపథ్యంలో వారితో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. అటు తర్వాత ఇంకొక టీం మాత్రం తమిళనాడులో ఉన్నటువంటి దిండిగల్కి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి ఏఆర్ డైరీ ఎండీతో పాటు అక్కడ ఉన్నటువంటి ల్యాబ్ 4 కంపెనీలు ఏవైతే ఉన్నాయి, ఏఆర్ డైరీకి సంబంధించి 4 చోట్ల కూడా ఈ యొక్క సంస్థలు ఉన్నాయి. ఆ 4 సంస్థలను కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఏఆర్ డైరీ ఎండీకి కూడా నోటీసులు జారీ చేసి సిట్ విచారణకు హాజరు కమ్మని కోరేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవాలి. ఈ రకంగా నిన్న ఈరోజు మొత్తం కూడా సమీక్షలకే ఎక్కువ టైం అనేది మాత్రం సిట్ బృందం తీసుకునేదని చెప్పాలి. అయితే కేసు తీవ్రత దృష్ట్యా అత్యంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తుకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను కూడా ఐఓను కూడా సిట్ చీఫ్ త్రిపాఠి కూడా నియమించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఐఓను కూడా నియమించారు కాబట్టి ఇక రేపటి నుంచి పూర్తి స్థాయిలో ఇక ఎంక్వైరీ అనేది కూడా విచారణ అనేది కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కేసులో భాగంగా ఎవరికి తదుపరి విచారణ తర్వాత నోటీసులు ఇస్తారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఇలాగా ఈ 2 రోజుల పాటు కూడా